బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లా అనగానే మిర్చి ఘాటు గుర్తుకు వస్తుంది. కానీ ఈసారి మిర్చి రైతులు కుదేలవుతున్నారు. వేలాది ఎకరాల్లో వేసిన మిర్చి పంట నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. నకిలీ విత్తనాల వల్లే ఈ విధంగా జరుగుతోందని రైతులు అంటున్నారు. నకిలీ విత్తనాలతో పాటు భారీ వర్షాలు తమను నిండా ముంచాయంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు అక్కడి రైతులు. గుంటూరు జిల్లా మిర్చి రైతుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఓవర్ టు కృష్ణ. గుంటూరు జిల్లాలో మిర్చి విత్తనాల కంపెనీల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. వేలాది ఎకరాల్లో వేసిన పంట ఎందుకు కాకుండా పోతుందన్న ఆందోళనలో ప్రస్తుతం రైతాంగం ఉన్నారు. అయితే మనకు సాధారణంగా మొక్క చూపించినప్పుడు మొక్క ఎదుగుదల తర్వాత కాయ వచ్చినప్పుడు నేల భాగాన్ని చూస్తూ ఉండాలి. కాయలు దానివల్ల దిగుబడి వస్తుంది, తర్వాత పంట కూడా నష్టపోకుండా ఉంటుంది. కానీ ప్రస్తుతం మిర్చి పంట మొత్తం వేలాది ఎకరాల్లో నష్టపోయే పరిస్థితి ఉంది. కాయలు మొత్తం కూడా ఆకాశాన్ని చూస్తున్నట్టుగా పెరుగుతున్న దశలో మొత్తం తాలుకాయ వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ సంఘటనకి కారణం ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న ఈ భారీ నష్టానికి కారకులు ఎవరనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మిర్చి పంట పెద్ద ఎత్తున నష్టపోతుంది అని అంటున్నారు. ఏ కంపెనీకి సంబంధించిన విత్తనాలు వేశారు? జీవా కంపెనీ వేసాం. ఎకరానికి 12 ప్యాకెట్ 13 ప్యాకెట్ కాడికి వేసాం. ఎట్లా వచ్చింది మరి మా పరిస్థితి ఏంట్లో అర్థం కావట్లా. దానికి ప్రభుత్వం ఆదుకోవాలి. అది ఎప్పటి నుంచి జీవా కంపెనీ వాడుతున్నారు? ఈ సంవత్సరం ఇది వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పుడు విత్తనం వచ్చిన తర్వాత, కాకపోతే మా బావ నాటిన తర్వాత ఇది విత్తనం బయటపడింది. అంతకుముందు బయటపడలా. ఇతను ముదురు వేసాడు కాబట్టి అందరూ ఎట్లా నాటాము. కాకపోతే మేము ఒక 20 రోజులు వెనకేసాం, 20 రోజులు ముందు వేసాడు. అట్లా కాబట్టి దీన్ని చూసి మేము కూడా భయపడుతున్నాం. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పటికి ఎకరానికి 40,000 ఖర్చు అవుతుంది. 2 ట్రిప్పులు బలం మంది వేసాం, 5 మంది 3 సార్లు వేసాం. వ్యవసాయం కూలి మొత్తం 40,000 దాకా అయింది. అట్లా మీరు చెప్పండి, రైతులకి మామూలుగానే వర్షాలు పక్కన వరదలు పక్కన వస్తా ఉన్న పరిస్థితుల్లో ఇలా విత్తనాల కంపెనీలు కూడా ఇంకో పక్కన దాడి చేస్తా ఉన్నాయి. మీరు రైతాంగంగా మీరు ఏం కోరుకున్నారు? అసలు ఏముందండి, విత్తనాలన్నీ ఇట్లా ప్రాబ్లం చేస్తుంటే నష్టపోతున్నాం. ఇంకంతా ఇంకేం చేసేది, రైతులే ఇంకా ఇట్లా ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. ఇంకా మరి రైతు కంపెనీలు ఏమో ఇట్లా ఇస్తున్నారు, నష్టపోతున్నాం. మరి ఇప్పుడు మీరు ఎక్కడ కొన్నారండి ఈ విత్తనాలు? మొత్తం ఎక్కడ కొన్నారండి? మేడికొండూరు కొట్లో కొన్నామండి. సుధాకర్ గారి కొట్లో. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయన శేఖర్ కొట్లో కొన్నామండి మేము. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆయనది తేడా మాదేం తేడా లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి మాకు రైతులకి న్యాయం జరగాలని మేము అందరికీ ఎన్ని ఎకరాలు దగ్గర దగ్గర ఇక్కడ కింటన్నర దాకా కొన్నారండి. ఇక్కడ ఈ సిరిపురంలో వరకు, ఈ ఎలవతపాడు సిరిపురం ఈ చుట్టుపక్కల వరకు, ఈ ఏరియా వరకు అది 25 ఎకరాలు గట్టిగా ఉంటదండి. 1000 ఎకరాలు ఉంటదండి. అది 120 కిలోలు అంటే ఈ మండలంలో అమ్మింది మొత్తం. వాళ్ళు మేడికుంట్ర మండలంలో కింట అమ్మారంట. అంటే మొత్తం ఎన్ని వేల ఎకరాలు ఉంటుంది? ఇప్పుడు పంట ఏ విధంగా నష్టపోతుంది? పంట అయితే బాగానే అయిపోయిందండి. వాళ్ళకి ఒక 40-50 వేలు పెట్టిండారు. వర్షాలు ఎక్కువైనాయి, ఉరకెత్తినాయి. ఈ లోపు బాగా నష్టం పడి కొంతమంది పీకేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 2-3 పీకేసారు. ఇప్పటికి నారులు దొరక కూడా లూజు నాటుకున్న వాళ్ళు ఉన్నాం మేము. మాకేం చేయాలి, 2 బ్యాచ్లే ఫెయిల్ అయినాయి అన్నారండి, మిగతా బ్యాచ్లు ఫెయిల్ కాలేదన్నారు. వాటికి కూడా అమౌంట్ ఇస్తామంటున్నారులే కానీ ఇంకా ఇంత మటుకు మాకు అమౌంట్ ఇవ్వలేదు. అసలు మాకు రైతులకి న్యాయం అనేది జరగట్లేదు అసలు. ముందు మీరు ఏం చెప్పారంటే ఉండాలి. శ్రీపురం ఉంటే అనమాట. అది అంటే మామూలుగా అంటే ఇది మామూలుగా చూపిస్తున్నారండి. ఇవి నంబర్ 1 కాదు. US 341 అని ఉండాలి. ఆ విత్తనాల కొరత వల్ల ఇట్లా చేసి ఉంటారా? అవునండి, సేమ్ ఇంకోటి చెప్పంటారా, ఈ బ్యాచ్ నెంబర్ కూడా ఈ బ్యాచ్ కాదండి అసలు. US 341కి తెలియక తెచ్చారన్నమాట విత్తనాలు వీళ్ళు. అది జరిగింది కేవలంగా కావాలి చేసిన మోసం. ఏం చెప్పారండి షాప్ వాళ్ళు? అంటే బిల్లు రాసిచ్చారు, మీరు బిల్లు పెట్టి కొన్నారు. ఏం చెప్పారు మీకు షాప్ వాళ్ళు? ఏం చెప్పారు, వజ్రాలు 341కి ఈక్వల్ గా ఉండిద్ది, దాంట్లో ఏం సమస్య లేదు. 341 ఎట్టుండిద్దో అది సేమ్, అది ఒకటే అని చెప్పారు. మీ మాది భరోసా చేసుకోండి మంచిది అన్నారు. తెచ్చాం. అంటే 341 ఏంటిది? అది ఏమన్నా క్వాలిటీ నాణ్యత ఉంటుందా? అది US 341 అంటే మేము ఏట వేస్తున్నాం సార్. 7 దొరకలా, అది కొట్టుకాడికి పోయాం. మరి దానికి ఈక్వల్ గా ఇది ఉంటది, మీకేం బాగలేదు. 341కి ఏమి తగ్గదు,
తీసేసేది కాదని ఇచ్చారు. అది మరి బిల్లులో కూడా 802 అని ఏదో రాశారు. 802 అంటే మాకు చదువు లేదు, పోయాము కొట్టానని మేము వెళ్ళాము. కొట్టానని చెప్పి నీకెందుకు నేనున్నా నాది భరోసా అన్నాడు. ఈ రోజేం చేతులు ఎత్తాడు, కంపెనీ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, 4 రోజులు తిప్పాడు, మమ్మల్ని పనులు జడగొట్టి నెలకొని ఉన్నాడు. ఇది మొత్తంగా రైతుల్లో ఉన్నటువంటి ఒక పక్కన నిరక్షరాస్యత కావచ్చు, లేదంటే ఏదో ఒక రకం తీసుకెళ్లి వేయాలన్న ఆదుర్ద కావచ్చు, మొత్తంగా దీన్ని వాళ్ళు ఆసరా చేసుకుని రైతులను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకి బిల్లులో కూడా US 341 అనే రకాన్ని రైతులు కోరుకుంటే 802 పేరుతో వాళ్ళు ఈ మొత్తంగా బిల్లులు రాసి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్టిక్కర్ వేశారు. ఇక్కడ మొత్తం మనం క్లియర్ గా చూసినట్లయితే US 341 అని ఉండాల్సిన ప్లేస్ లో A341 అని ఉంది. US 341 అనే రకం కలకత్తా ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతున్నట్లుగా ఉంది. అయితే ఈ గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ పెద్ద ఎత్తున దానికి డిమాండ్ ఉండటంతో రైతులకు అందుబాటులో లేదు. అయితే ఇదే డిమాండ్ని వీళ్ళు ఆసరా చేసుకొని అంటే నకిలీ స్టిక్కర్లను అంటించి 802 పేరుతో అమ్మినట్లుగా కూడా మనకు స్పష్టమవుతా ఉంది. అయితే అసలు ఈ డీలర్ ఎవరు, ఈ కంపెనీ ఏ కంపెనీ నుంచి దీన్ని దిగుమతి చేసుకున్నారు, ఈ డీలర్ ఎవరు, వాళ్ళకి అసలు సర్టిఫికేట్లు ఉన్నాయా లేవా, సేల్ అగ్రిమెంట్లు ఉన్నాయా లేవా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మొత్తం అధికారుల మీద ఉంది. అయితే ప్రస్తుతం పంట నష్టపోతున్న వేలాది ఎకరాల్లో పంట నష్టపోతున్న పరిస్థితుల్లో ఓ పక్కన ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి రైతుల దగ్గర రైతులు సీడ్ కొనేటప్పుడే అసలు వాళ్ళకి ఈ సీడ్లో క్వాలిటీ ఉందా లేదా అనేది ల్యాబ్లో టెస్టులు చేయించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వేలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోతున్న దశలో మరి అధికారులు చర్యలు తీసుకుంటారా, లేదంటే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా స్పందించారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ వేలాది ఎకరాల పంటను ఏ విధంగా కాపాడతారు, వీళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఇస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రైతులైతే ఒక పక్కన వరదలు అలాగే తీవ్ర నీటి కొరతతో మొన్నటిదాకా అల్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఫేక్ ఏదైతే సీడ్ ఉందో దీనివల్ల మరొకసారి దారుణంగా దెబ్బతింటున్నామని ఒక్కొక్క ఎకరానికి 40 నుండి 50 వేల రూపాయల పంట నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటా ఉన్నారు. మొత్తంగా తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ ఎస్బీతో కృష్ణ, NTV గుంటూరు జిల్లా. కల్తీ విత్తనాల వల్ల గుంటూరు జిల్లా రైతులు దారుణంగా నష్టపోయారు. మొక్కలు ఏపుగా ఎదిగినా కనీస దిగుబడి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు రైతులు. గుంటూరు రైతుల దుస్థితిపై మా ప్రతినిధి PMR చంద్రశేఖర్ రిపోర్ట్. గుంటూరు జిల్లా రైతుల మీద ఒకవైపు ప్రకృతి, మరొక వైపు పత్తి విత్తనాలు అలాగే మిరప విత్తనాలకు సంబంధించిన కంపెనీలు పూర్తి స్థాయిలో పగబట్టినట్టుగా కనిపిస్తోంది. సో మొన్నటి వరకు వరద ప్రభావంతో పూర్తిగా రైతులు పూర్తిగా నష్టపోయారు. పెద్ద ఎత్తున పంట నష్టం కూడా సంభవించింది. ఆ ఘటన నుంచి మరొక ముందే పత్తి విత్తనాలకు కానీ అలాగే మిరప విత్తనాలకు సంబంధించిన విత్తనాలు పూర్తిగా నకిలీవని తేలడంతో అవి కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులందరూ గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్కడైతే పత్తి విత్తనాలు కూడా నకిలీగా ఉన్నాయి అని తేల్చారో అలాగే ఎదగకుండా ఉండిపోయి నష్టం వచ్చే పరిస్థితి ఉందో ఆ పొలంలో ఉన్నాం. ప్రస్తుతం మనం పెదకూరపాడు నియోజకవర్గం, గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అత్తలూరు గ్రామంలో ఉండడం జరిగింది. ఇక్కడ అలాగే ఈ రైతుకు ఈ పొలానికి సంబంధించిన రైతు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మొత్తం మీరు ఎన్ని ఎకరాల్లో ఈ పత్తి పంటను వేయడం జరిగింది, ఎంత మేర ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? 5 ఎకరాలు వేసామండి. 2 ఎకరాలు జాదోను, 2 ఎకరాలు ఏటేము, ఇంకొక ఎకరం ఏరే ఎత్తున వేసాం. ఎకరానికి కౌలు వచ్చేళ్ళకనే 25,000 అండి. ఎకరానికి 25,000 పెట్టుబడి పెట్టాం. 50,000 లెక్క అయింది. మామూలుగా చేతికి వచ్చి వాళ్ళకనే ఇట్ట అయిందండి. మరి కొట్టతను అడిగితే మీరు మొక్క మాలో కొన్ని ఉంటే మా బాధ్యత, కానీ మొక్క మలిసి నాకు ఎండిపోతే మాకు సంబంధం లేదు అని చెప్పి అన్నారండి. అట్ట అంటే అట్ట మరి వచ్చి ఒకసారి చేనుకి వెళ్ళి వచ్చి చూడమంటే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని చెప్పి 2 నెలల నుంచి రాలేదండి. నిన్న 10 దాకులు 8 కానీ సాయంత్రం దాకా చేసినా కూడా తాళ్ళూరు దాకా వచ్చాను, పస దాకా వచ్చాను అని చెప్పి రాత్రి 8 దాకా అంతే చేశారు. అంటే మీరు మొత్తం 5 ఎకరాల్లో ఎకరాకి 50,000 చొప్పున అంటే 2.5 లక్షల రూపాయల మేర ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టడం జరిగింది. ఎన్నాళ్ళ క్రితం మీరు ఈ సాగుని మొదలు పెట్టారు? ఈ పత్తి ఈ 3వ నెలలో వెళ్ళిపోతుందండి. జూన్ ఆఖరిలో వేసాం.
మీరు ఎప్పుడు గుర్తించారు పరిస్థితి ఈ విధంగా ఉందని? 3 నెలల వరకు గుర్తించలేని పరిస్థితి కాదండి, ఉందా? మామూలుగా నెల పైరైనాకనే ఎండిపోవటం సాగితే అప్పుడే అడిగితే ఇట్లా అని చెప్పాడు, మొక్క మొలకపోతే మాది నేను తీసుకుంటా కానీ మొక్క మలిచినాక మీ చేలో ప్రాబ్లం, దానికి మనం ఏం చెప్పలేం కంపెనీ వాళ్ళు నేనైనా అని చెప్పాడండి. విత్తనాల వల్ల ప్రాబ్లం ఏమన్నా, భూమిలో ఏమన్నా ప్రాబ్లం కూడా ఏమన్నా ఉందా? భూమిలో పరీక్ష చేయించామండి, భూమిలో ఏం తేడా లేదని చెప్పారు, మామూలుగా విత్తనాలు తేడా అని చెప్పారు. నిన్న పైనుంచి అధికారులు కూడా వచ్చి చూసి భూమిలో తేడా లేదు, మామూలుగా విత్తనాలు తేడా అని చెప్పి చెక్ చేసిపోయారండి. మీకు ఎన్ని ఎకరాల్లో మీరు పత్తిని వేయడం జరిగింది? మీరు కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళని చెప్పారు? కొట్టాతనికి ఫోన్ చేశానండి, నేను 14 ఎకరాల పత్తి వేసాను. ఆ కొట్టాతనికి ఫోన్ చేస్తే చేస్తే నిన్న కాక మొన్న రేపు వచ్చి చూస్తానయా అన్నాడు. నిన్న ఇది ఇక్కడే టైం చేస్తే ఫోను, నువ్వు 14 ఎకరాలు వేసినా 50 ఎకరం వేసినా మా విత్తనంలో ట్రబుల్ లేదు, మాకు వేసి సంబంధం లేదంటగా మాట్లాడుతున్నారండి. నేను అన్నాను మరి వారం నుంచి మాకు ఇబ్బందిగా ఉందండి, ఇంటి అన్నం కూడా తింటలేదు, ఏం పరిస్థితి అంటే సాగమంటున్నాడు. అంటే ఏమన్నా అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళడం జరిగింది? బాగాలేదండి, ఎంతవరకు తెలియదు మనకి. ఏమంటున్నారు? మీరు కంపెనీ వాళ్ళని అడిగారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? అసలు సరిగా స్పందిస్తున్నారా లేదా? ఇదే బిల్లు చూపించి అడిగానండి అతనికి ఫోన్ చేస్తే నాకు బాగోట్లేదంటే, నువ్వు చేస్తే మీ మీద మీరు తిరిగి కేసు పెడతాను, మొత్తాన్ని బొక్కలు దోపిస్తాను బెదిరిస్తున్నాడండి. నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర స్థాయిలో మిరప కానీ మరొక వైపు పత్తి కూడా నష్టపోయామని చెప్పి అత్తలూరు గ్రామ రైతులైతే చెప్తున్నారు. ఎక్కడైతే అత్తలూరు గ్రామానికి సంబంధించిన రైతులు విత్తనాలు ఎక్కడైతే కొన్నారో ఆ డీలర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఆ డీలర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటే పైనుంచి రావటమే ఈ విధంగా వచ్చినాయా, అసలు దీనికి లైసెన్స్ ఉందా, ఈ విత్తనాల అమ్మకానికి సంబంధించిన లైసెన్స్ ఉందా, రైతులు పంట నష్టపోయిన తర్వాత అధికారులు కానీ ఈ డీలర్ పరంగా కానీ అలాగే కంపెనీ యాజమాన్య పరంగా కానీ విత్తన కంపెనీ యాజమాన్య పరంగా కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారనే దాని మీద ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు రామకృష్ణారెడ్డి అండి. ఓకే, ఏంటి మరి పూర్తిగా మిరప కానీ పత్తి విత్తనాల్లో లోపం ఉండడం వల్ల బాగా నష్టపోయారని చెప్పి రైతులు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? పైనుంచి రావడం మాకు వచ్చినాయండి బిల్లు ఉండయి, మాకు పాన్ సీలు ఉండయి, వాళ్ళు ఇచ్చిన కాగితాలు అన్నీ ఉండయి, అవి తీసుకున్నాం మేము. అవి మొత్తం కాగితాలు చూసే తీసుకున్నామండి. జీవా విత్తనాలు అయ్యే మట్టుకు తేడా వచ్చినాయి అని అంటున్నారు. పైన అది సార్ వాళ్ళు అధికారులు వాళ్ళు పట్టుకున్నారు ఎండీ గారిని, వాళ్ళు దాన్ని తేలిస్తే కానీ ఇక్కడ తేలండి. అయినా సరే మేము నష్టపరిహారం కింద రైతులకి ఎకరానికి 20,000 కడిగి ఇస్తున్నామండి. ఇవ్వండి కాగితాలు, రైతులు తీసుకున్న రైతులు చేసిన సంతకాలు అన్నీ ఉన్నాయండి. పోతే ఇక మేము మాకు వ్యవసాయ అధికారులు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చిన లైసెన్సు కాగితాలు, మేము కొన్న డిస్ట్రిబ్యూటర్ బిల్లులు, రైతులు మేము అమ్మిన బిల్లు మొత్తం మా ఏడీ గారికి హ్యాండ్ ఓవర్ చేసామండి. అది అక్కడ తేలిన తర్వాత చెబుతారండి. కానీ రైతులు ఈ లోపే మధ్యలో అర్థం చేసుకోకుండా మేమేదో చేసామని చెప్పి మాకు కంప్లైంట్ చేస్తున్నారు, అంతేనండి. అంటే మిరప విత్తనానికి సంబంధించి ఇబ్బంది ఉంది, దాన్ని కూడా జీవా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను అయితే అరెస్ట్ చేశారు. అలాగే పర్టికులర్ గా అత్తలూరు గ్రామంలో అయితే పత్తి విత్తనాలతో కూడా ఇబ్బంది ఉంది, ఇక్కడే కొన్నామని చెప్పి చెప్తున్నారు. దాని మీద మాకు ఫామ్ సీలు ఎవరు కానీ తీసుకొచ్చాము, ఇక బిల్లు కూడా ఉంది సార్. మీరు ఏదైనా కావాలంటే ఏదైనా తేడా వచ్చినాయంటే మనం అందరం కలిసి ఏవో గారి కాడికి పోయి మనం మాట్లాడదాం, ఏం చేయాలి, తదుపరి చర్య ఏం తీసుకోవాలనేది మాట్లాడి తేల్చుకుందాం. అది సో మొత్తం మీద పత్తి విత్తనాలకు సంబంధించి అయితే ఎటువంటి కంప్లైంట్లు ఇప్పటివరకు తమకు రాలేదని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో అయితే పత్తి విత్తనాల్లో లోపం వల్ల కూడా పంట నష్టపోయామని చెప్పి రైతులు చాలా ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. అలాగే మిరప విత్తనాలకు సంబంధించి అయితే ఎకరాకి 20,000 చొప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నాం. ఇదే విషయాన్ని అధికారులు కూడా చెప్పామని చెప్పి అంటున్నారు. అలాగే పత్తి విత్తనాలకు సంబంధించి కూడా ఏదన్నా కంప్లైంట్లు వస్తే కనుక ఖచ్చితంగా సీడ్స్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్లి తాము ఆ కంప్లైంట్ను ఫార్వర్డ్ చేస్తామని చెప్పి డీలర్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎస్బీతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. గుంటూరు జిల్లాలో నకిలీ విత్తనాల ఘటనపై ప్రభుత్వం స్పందించింది. వెంటనే పంట పొలాలను పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. మేడుకొండూరు పరిధిలో మిర్చి పంటను అధికారులు పరిశీలించారు. నకిలీ విత్తనాల ఘటనపై రైతులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందిస్తారు. ఓవర్ టు రమేష్. గుంటూరు జిల్లాలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోయిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. 2 రోజుల నుంచి దీనికి సంబంధించినటువంటి వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై ఆరా తీశారు. దీంతో అధికారులు ఫీల్డ్ లెవెల్కి వచ్చి ఇక్కడ ఆ పరిస్థితిని గమనిస్తా ఉన్నారు. సార్, ఈ నకిలీ విత్తనాలు, మిర్చికి సంబంధించి నకిలీ విత్తనాల వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఎంత పంట నష్టపోయే అవకాశం ఉంది, రైతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడారా? మీకు వచ్చినటువంటి సమాచారం ఏంటి? లేదు, ఇక్కడ మేడుకొండూరులో ఒక 3 గ్రామాల నుంచి జీవా అగ్రి జెనెటిక్స్ అనే కంపెనీ విత్తనాలు వాడారు.
ఆ రైతులు మొక్కలు చిన్నగా అంటే నారు దశలో ఉన్నప్పుడు ప్లస్ కొత్తగా వేసి ఒక నెల రోజులైంది. వాళ్ళు ఏమంటున్నారంటే కాయలు కొద్దిగా పైకి తిరిగి ఉన్నాయి, ఇంకా రాను ఇవన్నీ కూడా చాలా దెబ్బతినే అవకాశం ఉందని కంప్లైంట్ చేశారు. అవి పరిశీలించడానికి ఈరోజు ఉద్యాన శాఖ నుంచి డిప్యూటీ డైరెక్టర్ నా పేరు జయచంద్రారెడ్డి, అలాగే మా హార్టికల్చర్ ఆఫీసరు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్సు, లాంగ్ ఫామ్ నుంచి శాస్త్రవేత్తలు అందరం వచ్చాము. ఈ 3 గ్రామాల్లోని పొలాలన్నీ కూడా పరీక్షిస్తున్నాము. అన్ని పరీక్షించిన తర్వాత గవర్నమెంట్కి దీని మీద రిపోర్ట్ రాస్తాం. ఏంటి సార్, అంటే మీరు ప్రాథమికంగా గుర్తించింది ఏంటి? ఎంత ప్రాంతంలో ఇదంతా ఇట్లా అయిందని తెలుస్తా ఉంది? అంటే సుమారు ఒక 250 ఎకరాల్లో ఇలా జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు రైతులు 3 గ్రామాల్లో. ఇవన్నీ కూడా మేము ఈరోజు పరిశీలించేసి ఈ కమిటీ రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. సార్, ఇప్పుడు మనం చూస్తాం ఇది వేరే విత్తనాలతో సాగైంది. దీనికి ఏంటి డిఫరెన్స్ ఏం ప్రధానంగా కనిపిస్తూ ఉంది? కొన్ని 4-5 తర్వాత లేకపోతే దీని తర్వాత అది మొత్తం ఆగిపోతుంది దిగుబడి అని చెప్తా ఉన్నారు. గతంలో ఇటువంటి ఇన్సిడెంట్ ఉందా? మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? అంటే కాయలు కొద్దిగా పైకి చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం చూసాము. అక్కడ కొన్ని మొక్కలకే చూసాము. సో ఇంకా ఇంకొద్ది రోజులు పోతే కానీ అన్ని మొక్కల లక్షణాలు బయటపడతాయి. ఇప్పటికీ అన్ని బయటపడలేదు, కొన్ని మొక్కలే ఉన్నాయి. ఇంకా దీనికంటే ఇంకొద్దిగా ముందేసిన పొలాలు కొన్ని ఉన్నాయి. అవి చూస్తే కానీ కరెక్ట్ రిపోర్ట్ చెప్పలేము మేము. అంటే కాయలకు సంబంధించి గతంలో ఎప్పుడైనా ఇటువంటి సమస్య మీకు ఎప్పుడైనా వచ్చిందా? నకిలీ విత్తనాలు అనేది అంశం కొత్త కాకపోయినా ఈ తరహా సమస్య రావడం కొంచెం కొత్తగా కనిపిస్తా ఉంది. ఏ అబ్జర్వేషన్ అండి మీది? కాయలు పైకి చూసేటివి కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి, లేవనేదేం కాదు. కానీ 341 సెగ్మెంట్లో కాయలు పైకి చూడవు. ఇది 341 సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో కాయలు పైకి చూడవు. ఇక్కడ కొన్ని మొక్కలు అబ్జర్వ్ చేసాం కాయలు పైకి చూసేటివి. ఇంకా కొన్ని పొలాలు చూస్తే అక్కడ ఎలా ఉండేది చూసి అక్కడ కూడా ఇట్లే ఉన్నాయా, వేరే ఏమైనా తేడా ఉందా చూసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తాం. ఇది వీళ్ళు అధికారులు చెబుతున్నది. ఉన్నతాధికారుల నుంచి, ముఖ్యమంత్రి నుంచి వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో వ్యవసాయ అధికారులు అంతా కూడా ఆ రంగంలోకి దిగారు. ప్రధానంగా కాయలు ఒక 4-5 కాయలు పైకి వచ్చిన తర్వాత ఈ మొక్కల్లో ఎదుగుదల ఆగిపోతుంది. అదేవిధంగా అంతకంటే ఎక్కువ ఒక మిరపకాయలు వచ్చే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. దిగుబడిపై ఇది తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్తా ఉన్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీరు ఎంత పెట్టి ఈ విత్తనాలు కొనుగోలు చేశారు? ఏ కంపెనీ కొన్నారు? చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంది? చుట్టుపక్కల పరిస్థితి అయితే బ్రహ్మపుత్ర వాళ్ళ బ్రహ్మాస్ ఒకటి, మన ఇది జీవా అగ్రిజెంటెక్స్ వాళ్ళది ఒకటి, 555 ఒకటి, చాలా కంపెనీస్, దాదాపు 5-6 కంపెనీలు 341 సెగ్మెంట్లో పోయినాయండి. మొత్తం కంపెనీ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. వచ్చి చాలా మంది రైతులు నష్టపోయారు దీనివల్ల. చాలా మంది, దాదాపు ఒక సిరిపురంలోనే 500 మంది దాకున్నారు. ఈ మండలంలో మొత్తం ఆ షాప్లో వచ్చేటప్పటికి చాలా మంది ఫార్మర్స్, ఇక్కడ ఎలవర్తిపాడు ఉంది పక్కన, వాళ్ళు కూడా చాలా మంది పీకేసి నాటుకుంటున్నారు. మళ్ళీ కొన్ని చోట్ల కేసులు కూడా పెట్టారు కదా, ఏమంటున్నారు? అధికారులు వచ్చి మాట్లాడారా? లేకపోతే విత్తనాలు అమ్మిన వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు దీనిపై? అమ్మిన వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదండి దాని గురించి. అమ్మిన వాళ్ళు ఏం మాట్లాడలేదు, కంపెనీ ఎంప్లాయీస్ ఏం మాట్లాడలేదు. అదే ప్యాకెట్కి ఎంత డబ్బులు ఇస్తా ఉన్నారండి. ప్యాకెట్ 1000 రూపాయలు, 1500, 2000 కూడా మాట్లాడారు. తర్వాత ఏం చేశారు వాళ్ళు? మేము అంతకన్నా నీళ్ళేమో 500 ఇస్తామని అన్నారు. తర్వాత అసలు మీరు కేసు పెట్టుకోండి, కేసు పెట్టుకొని ఏం చేస్తారో చేసుకొని కోర్టులో తెలుసుకుంటాం మేము అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళారా అండి రైతులు? కేసు పెట్టారా? పెట్టారు. ఇక్కడ పోయి మెడికల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెడితే అది సీఏ గారు వచ్చి అన్ని పరిశీలిస్తున్నారు. అది కాక నేను సీఎం గారి దృష్టికి పోయింది కాబట్టి అధికారులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. సీఎం గారి దృష్టికి పోతేనే అగ్రికల్చర్ మినిస్టర్ మళ్ళీ మన దాంట్లోనే ఈ సంవత్సరం మెయిన్ దీని అంతటికి కారణం ఏంటంటే ES 341 బాగా టైట్ చేశారండి. అది ఎకరానికి 40 గంటలు అయిద్దండి. నీరు మనకు నీరు లేకపోయినా కానీ 20 గంటలు 15 గంటలు అట్లా అయింది. ఒక తడి 2 తల్లు పెట్టిన వాళ్ళకి 10 గంటలు అయింది. 3-4 తల్లు నీళ్ళు పెట్టుకుంటే 40 గంటలు అయింది. అది టైట్ కాబట్టి ఈ సెగ్మెంట్లో ఇది బాగుందని చెప్పేసి రైతులని కంపెనీలందరూ నట్టేట ముంచారు. ఇవాళ సీఎం గారు దృష్టికి పోయింది కాబట్టి ఇంతమంది 10 కార్లు వేసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి పరిగెత్తుతున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చి చాలల్లో మీకు ఏం కనపడ్డి అంటే 20 సంవత్సరాలు చేసే రైతు కన్నా సైంటిస్ట్ ఏం గొప్పవాడు కాదుగా. ఇప్పుడు మనకు తెలిసి థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ప్రాక్టికల్గా మనకు కనపడుతున్నాయి. వచ్చిన ప్రతి ఒక్క పూత అయిన తర్వాత పిందెలో ఫ్లవర్లు అన్నీ పైకి లెగుతున్నాయి, పిందెలన్నీ పైకి లెగుతున్నాయి, కాయలు కూడా బుడాలు అయిపోతున్నాయి. ఎకరానికి కంటి తుడుపు చర్యగా ఎంత తడాడు? ప్రాక్టికల్గా వచ్చి నేను విత్తనాలు కొనదిస్తా అంటాడు. ఇప్పుడు దాకా చాకిరిపోయిందా? మళ్ళీ ఇప్పుడు మనకు అనుకున్న నారు దొరకదు. ఇవాళ ఇదే నారు కొనాలంటేనండి మనం, ఇవాళ ఇదే నారు కొనాలంటే మొక్క 2 రూపాయలు చేస్తాడు, 3 రూపాయలు చేస్తాడు. వాడు నర్సరీ పెంచుకున్నాడు, అది గ్యారంటీ లేదు. కాబట్టి ఈ విత్తనాలు అమ్మే వాళ్ళ మీద రైతు నష్టపోతే మొత్తం ప్రపంచమే ఇదైపోయింది. రైతు అంటూ ఉంటారు, ఎవరు రైతును పట్టించుకోరు. ఈ
దీన్ని ప్రాథమిక దశ జీవా కంపెనీ ప్రతినిధులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రైతుల దగ్గరకు వచ్చారా? ఈ 2-3 రోజుల్లో ఏంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు వచ్చారు, మొన్న 3-4 రోజులు మేడికొండూరులో ఆపారు, రాస్తారోకులు చేశారు, ధర్నాలు చేశారు, పట్టుకున్నారు, తీసుకొచ్చారు. డీలర్ కూడా పోయి పట్టుకొచ్చాడు. డీలర్ ఏం చేస్తాడండి? డీలర్ కంపెనీ వాడి దగ్గర తీసుకొచ్చాడు. కంపెనీ కూడా రెస్పాన్స్ ఉండాలి మెయిన్. వాడు మొన్న 2 రోజులు ఏమో బాగానే అన్నాడంట, తర్వాత ఇప్పుడు ఏమన్నా అన్నాడు, నేనేమైనా కోర్టులో తెలుసుకుంటాను, కోర్టులో కేసు పెట్టుకుని అన్నాడంట. అంటే మన చట్టాలు అట్టున్నాయి కాబట్టి వాడు చట్టాన్ని ఆసరాగా తీసుకొని వాడు చేతులు ఎత్తేసాడు. ఇది పరిస్థితి. రైతులు చాలా ఆవేదనగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒక్కొక్క ఎకరానికి 25 నుంచి 50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి. అదంతా ఏ రకంగా తిరిగి వస్తుందని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. అమ్మినటువంటి డీలర్లు కానీ సంస్థకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా సరిగా ఇప్పటివరకు స్పందించట్లేదనేది రైతుల యొక్క అభిప్రాయంగా ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల ఒక 2,000 ఎకరాల్లో ఈ రకంగా పంట నష్టం జరిగినట్లుగా చెప్తా ఉన్నారు. కొంతమేర ఆ మొక్క ఎదిగిన తర్వాత 4-5 కాయలతో ఇక్కడ మొత్తం ఆగిపోతుందని, ఇంతకంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉండదని రైతులంతా కూడా చెప్తున్నారు. గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదని, కానీ అధికారులు కొంత గట్టిగా చర్యలు తీసుకొని నకిలీలను అరికట్టకపోతే మాత్రం రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంటుందని రైతులంతా ఆవేదనతో చెప్తా ఉన్నారు. 2 రోజుల నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులు, ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఉన్నతాధికారులను ఇక్కడికి పరిశీలనకు కూడా పంపారు. ఉన్నతాధికారుల బృందం, సైంటిస్టుల బృందం పొలాల్లో తిరిగి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తా ఉన్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో కొంతమంది కంపెనీ ప్రతినిధులను కూడా ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇది మేడికొండూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని మిరప తోటలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎన్టీవీ టీం, మేడికొండూరు.